డిఫెండింగ్ ఛాంపియన్ లిరెన్తో గుకేష్ ఆడిన ఆట ఓ అద్భుతం. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మ్యాచ్ను గెలుపు తీరాలకు చేర్చాడు గుకేష్. 14వ గేమ్ డ్రా దిశగానే మొదట్లో సాగింది. దీంతో అందరూ ఈ గేమ్ డ్రా అవుతుందని భావించారు. విజేతను నిర్ణయించేందుకు టై బ్రేక్ తప్పదని కూడా భావించారు. అయితే 55వ ఎత్తులో లిరెన్ చేసిన ఘోరమైన తప్పిదం గేమ్ను మలుపు తిప్పింది. అంతిమంగా గుకేష్ జగజ్జేతగా నిలిచాడు. అన్ని గేమ్లను వరుసగా గెలుస్తూ విజేతగా నిలిస్తే అందులో కిక్కు ఏమాత్రం ఉండదు. ప్రత్యర్థి సవాల్ను దాటి ఒడిదుడుకులను వెనక్కి నెట్టి ఉత్కంఠను అధిగమించి అనుమానాలను పటాపంచలు చేసి ప్రపంచ చదరంగ టైటిల్ కొడితే ఆ మజాయే వేరు. దొమ్మరాజు గుకేష్ ప్రస్తుతం ఆ మజానే ఆస్వాదిస్తున్నాడు. 18 రోజుల పాటు సాగిన ప్రపంచ చదరంగ సమరంలో 14 గేముల పాటు ఒత్తిడిని తట్టుకొని ప్రత్యర్థిని చిత్తు చేసే వ్యూహాలకు పదును పెడుతూ విజయ తీరాలను చేరడమంటే మాటలు కాదు. అందుకే ఇప్పుడు దొమ్మరాజు గుకేష్ సూపర్ హీరోలా యావత్ ప్రపంచం ముందు నిలిచాడు. మొదట్లో డిపెండింగ్ ఛాంపియన్ లిరెన్ను ఓడించడం అంత సులభం కాదన్న సంగతి గుకేష్కు తెలిసొచ్చింది. అయినప్పటికీ గుకేష్ మనోధైర్యం కోల్పోలేదు. 3వ గేమ్లో విజయంతో లిరెన్ లెక్క సరిచేశాడు గుకేష్. తొలి 10 గేముల్లో 8 డ్రాలు, చెరో విజయంతో గుకేష్, లిరెన్ 5-5తో సమానంగా నిలిచారు. చైనా ఆటగాడు లిరెన్పై గుకేష్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. అక్కడక్కడా తడబడ్డా మళ్లీ సత్తా కూడదీసుకుని నిలబడ్డాడు గుకేష్. మొత్తం 14 గేముల్లో ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీ తలపడ్డారు. 13వ రౌండ్ ముగిసేసరికి ప్రత్యర్థి లిరెన్తో 6-5, 6-5 పట్టికతో సమంగా నిలిచాడు. దీంతో మ్యాచ్ మరోసారి ఉత్కంఠగా మారింది. ఒక దశలో గుకేష్ సామర్థ్యంపై సందేహాలొచ్చాయి. అంతేకాదు ఆఖరి రౌండ్లో నల్లపావులతో ఆడాల్సిన పరిస్థితి. కాగా ముగింపు రౌండ్లోనే లిరెన్ తెల్లపావులతో ఆడడానికి సిద్ధమయ్యాడు. తెల్లపావులతో ఆడ్డం లిరెన్కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో గుకేష్ కాస్తంత ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించాడు. అయితే ఒత్తిడిని జయిస్తూ చివరి వరకు మ్యాచ్ కొనసాగించాడు గుకేష్. చివరిదైన 14వ రౌండ్లో డిపెండింగ్ ఛాంపియన్ లిరెన్ను ఓడించాడు మన భారతీయుడు గుకేష్. 7-5, 6-5 పాయింట్లతో ప్రపంచ చదరంగ ఛాంపియన్గా గుకేష్ నిలిచాడు. Congrats. Your first morning as a world champion. Like I didn't sleep, so it's technically not. గుకేష్ అద్భుత విజయం భారత క్రీడాభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. 4 గంటలకు పైగా సాగిన ఆఖరి గేమ్ 58 ఎత్తుల్లో ముగిసింది. ఒక దశలో పావులు కదపడంలో లిరెన్ ఓ ఘోర తప్పిదం చేశాడు. లిరెన్ చేసిన ఈ తప్పిదాన్ని గుకేష్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఓటమితో టోర్నీని ప్రారంభించిన గుకేష్ చివరకు ప్రపంచ చదరంగ టైటిల్ను ముద్దాడాడు. చదరంగ సామ్రాజ్య జగజ్జేతగా నిలిచాడు. ఒక దశలో లిరెన్ డ్రా చేసుకునే ఉద్దేశంతో కనిపించిన గుకేష్ ఎండ్ గేమ్ను పొడిగించాడు. ఎండ్ గేమ్ మొదలయ్యేసరికి గేమ్ డ్రా అవుతుందని చాలా మంది చదరంగం పండితులు అంచనా వేశారు. అయితే ఇక్కడ అద్భుతంగా ఆడాడు గుకేష్. ఎంతో తెలివిగా పావులు కదిపాడు గుకేష్. అంతేకాదు చాలా తెలివిగా డిపెండింగ్ ఛాంపియన్ లిరెన్ ఓ పెద్ద తప్పు చేసేలా ఒత్తిడి పెట్టాడు. కాగా 55వ ఎత్తులో లిరెన్ ఏనుగును కదపడం గుకేష్కు బాగా కలిసొచ్చింది. ఈ దశలో లిరెన్ చేసిన తప్పును తనకు అనుకూలంగా గుకేష్ ఉపయోగించుకున్నాడు. చివరలో చేసిన తప్పిదానికి లిరెన్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆట ఎంతోసేపు సాగలేదు. చైనా గ్రాండ్ మాస్టర్ లిరెన్ ఓటమి అంగీకరించక తప్పలేదు. నూనూగు మీసాల భారతీయ చిన్నోడు గుకేష్ ప్రపంచ చదరంగ విజేతగా నిలిచాడు. గుకేష్ లిరెన్ మధ్య 14వ గేమ్ డ్రా దిశగానే మొదట్లో సాగింది. ఇద్దరి దగ్గర ఒక్కో ఏనుగు ఒంటే ఉన్నాయి. అయితే లిరెన్ కంటే అధికంగా గుకేష్ దగ్గర ఒక భటుడున్నాడు. దీంతో అందరూ ఈ గేమ్ డ్రా అవుతుందని భావించారు. విజేతను నిర్ణయించేందుకు టై బ్రేక్ తప్పదని కూడా భావించారు.
అయితే 55వ ఎత్తులో లిరెన్ చేసిన ఘోరమైన తప్పిదం గేమ్ను గుకేష్కు అనుకూలంగా మార్చింది. Support for me in the past 6 months for the preparation of the World Championship. So, although he's not part of my chess team, he has been a very, very important person in my team and my journey towards this match. So, I'm really glad to have you here, Paddy, and thank you so much. I would also like to thank Navya. In the last 2 days, I slept very well. I was sleeping at least 8 hours, and yeah, like I made some changes on the rest day, and it really helped. And yeah, the previous game, the game 13 and game 14, I felt quite fresh on the board, and I was able to play long games and put a lot of pressure on my opponent. So yeah, sleep is a very important part, and I would like to thank Paddy for suggesting these changes, which really helped. ఇదిలా ఉంటే విజేతగా నిలిచిన గుకేష్కు ట్రోఫీతో పాటు 11.45 కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది. రన్నరప్గా నిలిచిన లిరెన్కు 9.75 కోట్లు గెలుచుకున్నాడు. కాగా ఈ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ 21.17 కోట్లు. ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి 1.69 కోట్లు లభిస్తాయి. 3 గేమ్లు నెగ్గిన గుకేష్కు 5.07 కోట్లు, 2 గేమ్లు గెలిచిన లిరెన్కు 3.38 కోట్లు లభించాయి. కాగా మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు.